నీలకంఠేశ్వర ఆలయం నిజామాబాద్ నగరంలో కంఠేశ్వర్ ప్రాంతంలో శివలింగం స్వయంభుగా వెలిసింది. 1వ శతాబ్దంలో జైనుల కోసం శాతవాహన రాజు శాతకర్ణి II నిర్మించినట్లు తెలుస్తుంది. ఉత్తర భారతీయ నిర్మాణ శైలిలో అతి పురాతనమైన ఈ ఆలయం త్రిమూర్తులు వెలిసిన అరుదైన పుణ్యక్షేత్రంగా పేరుగాంచింది. ఇది దేవాలయంగానే కాకుండా నిజాం వ్యతిరేక పోరాటంలో రజాకార్లపై తిరుగుబాటు చేసిన స్థానిక ఉద్యమకారులకు ఒక రహస్య స్థావరంగా నిలిచింది. ఈ ఆలయ ప్రాంగణంలో జరిగిన ఆంధ్ర మహాసభ తెలంగాణ విమోచన పోరాటానికి నాంది పలికింది. అంతేకాదు 2023లో ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం కూడా ఈ ఆలయ కట్టడ కళా కౌశలం దర్శనమిచ్చేలా తీర్చిదిద్దారు. నిజామాబాద్ నుండి ఆర్మూర్ వెళ్లే దారిలో సుమారు 3 ఎకరాల విస్తీర్ణంలో 100 అడుగుల ముఖద్వారంతో ఇక్కడ స్వయంభుగా వెలిసిన శివలింగం నిత్యం పూజలందుకుంటుంది. వందల సంవత్సరాల చరిత్ర ఉన్న రథం జీర్ణావస్థకు చేరుకోవడంతో 60 లక్షలతో కొత్త రథం తయారు చేయించారు. శివునికి ఎదురుగా ఉన్న నందీశ్వరుడు ప్రత్యేక ఆకర్షణ. సృష్టి స్థితి లయకర్తలైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపాలు ఇక్కడ దర్శనమిస్తాయి. ఉత్తర దిక్కున కోనేరు రథశాలతో పాటు వివిధ దేవతా విగ్రహాలు దర్శనమిస్తాయి. పంచవటి కల్పవృక్షం మొదలైనవి ఉన్నాయి. శాతవాహన రాజు 2వ పులకేశి జైన మతం స్వీకరించి తన రాజ్యంలో పలుచోట్ల జైన మందిరాలను నిర్మించాడు. ఈ క్రమంలో సుమారు 2000 సంవత్సరాల క్రితం నాడు ఇంద్రపురిగా పిలువబడ్డ ఈ ప్రాంతంలో ఈ ఆలయం నిర్మించారు. కొంతకాలం జైన మందిరంగా ఉన్న అనంతరం కాకతీయుల కాలంలో ఈ ఆలయాన్ని శివలింగంగా మార్చారు. స్వయంభూ శివలింగంతో పాటు విష్ణువు నాభి నుండి ఉద్భవించిన బ్రహ్మ ఉండడంతో నీలకంఠేశ్వర ఆలయంగా నేటికి విరాజిల్లుతోంది. కాలక్రమంలో ఇంద్రపురి కాస్త ఇందూరుగా, నిజాం పాలనలో నిజామాబాద్గా నామకరణం చేశారు. ఈ ఆలయం కారణంగా ఈ ప్రాంతానికి కంఠేశ్వర్ అని పేరు వచ్చింది. ప్రతి ఏటా ఈ ఆలయంలో రథసప్తమి ఘనంగా జరుపుకుంటారు. సూర్యకిరణాలు శివలింగంపై ప్రసరిస్తాయి కూడా. ఆ రోజు విశేష పూజలతో పాటు రథయాత్ర నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుంది. ఇక శివరాత్రి రోజు రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, లింగోద్భవం, నిశి పూజలు నిర్వహిస్తారు. ప్రతి సోమవారం చుట్టుపక్కల నుంచి వచ్చే భక్తులతో నీలకంఠేశ్వర ఆలయం కిటకిటలాడుతుంది. అలాగే కార్తీక మాసంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కాకుండా మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఇది మా నిజామాబాద్లో ఉన్న ప్రత్యేకమైన నీలకంఠేశ్వర ఆలయం.